హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఫామ్ హౌస్లో దెయ్యం కథ చూసారా? చూడకపోతే మా ఛానల్లో ఫామ్ హౌస్లో దెయ్యం కథ చూడండి. ఆ స్టోరీలో మా అవ్వని రమేష్ వాళ్ళు కాల్చి బూడిద చేసేస్తారు. కానీ నేను రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతానో, వాళ్ళ పిల్లల దగ్గర నుంచి నేను ఏం గుణపాఠం నేర్చుకుంటానో ఈ కథలో తెలుసుకుందామా? ఫామ్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత రమేష్ ఎప్పటిలాగానే ఆఫీస్కి వెళ్తున్నాడు. సావిత్రి ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు రాత్రి రమేష్ వాళ్ళ ఫ్రెండ్ సురేష్ అక్కడికి వస్తాడు. హాయ్ సురేష్, ఎలా ఉన్నావు? నిన్ను చూసి ఎన్నాళ్ళయిందిరా. రా, వచ్చి కూర్చో. వంటగది నుంచి సావిత్రి కూడా అక్కడికి వస్తుంది. బాగున్నారా సురేష్? ఏంటి సురేష్, చేతిలో ఏదో తీసుకునొచ్చావు? ఏం సంగతి? రమేష్, నాకు పెళ్లి కుదిరింది. ఇంకో వారంలో నా పెళ్లి. ఆ పెళ్లికి మీ అందరినీ ఇన్వైట్ చేయడానికే వచ్చాను. అందరూ ఖచ్చితంగా మా ఊరికి రావాలి. ఏంటి పిల్లలు, పల్లెటూరికి వస్తారు కదా, అక్కడ ఉంటారు కదా? సరే సురేష్, మేం ఖచ్చితంగా వస్తాం. అలా సురేష్ వెళ్ళిపోతాడు. కానీ ఇదంతా గమనిస్తున్న ఆ దెయ్యం, మీరు పల్లెటూరికి వెళతారా? మీతో పాటు నేను కూడా వస్తాను. కానీ మీరెవ్వరూ తిరిగి రారు. ఇంకో 2 రోజుల తర్వాత రమేష్, పిల్లలు, సావిత్రి అందరూ కలిసి సురేష్ వాళ్ళ ఊరికి వెళతారు. సురేష్ అక్కడే ఉన్న ఒక ఇంటిని చూపించి, రమేష్, మీరు పెళ్లికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పదండి, మా విడిదిల్లు చూపిస్తాను. నా ఇల్లు. మీకిక్కడ ఏ అవసరం వచ్చినా నన్ను కాల్ చేయండి, సరేనా? అని చెప్పి సురేష్ వెళ్ళిపోతాడు. అది పల్లెటూరి ఇల్లు కావడంతో అక్కడ 1 బెడ్రూమ్ మాత్రమే ఉంటుంది. రమేష్, ఈ ఇల్లు చూస్తుంటే మన చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి కదూ? అవును సావిత్రి, మనకి బయట మంచం ఉంది. మనం అక్కడ పడుకుందాం. పిల్లలు లోపల పడుకుంటారులే. అలా అందరూ నిద్రపోతుండగా సడన్ గా విపరీతమైన గాలి వీస్తుంది. ఒక్కసారిగా దెయ్యం వాళ్ళ ముందు వచ్చి నించుంటుంది. ఏంటి, గుర్తుపట్టలేదా? ఫామ్ హౌస్లో మా అవ్వని కాల్చి బూడిద చేశారు కదా. మా అవ్వని చంపినంత సులువు కాదు. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు రక్తం తాగేస్తాను. ఆ మాటలకి వెంటనే రమేష్ నవ్వుతూ ఉంటాడు. ఏంటి రమేష్, ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు ఈ దెయ్యాల గురించి చెప్పింది కరెక్టే సావిత్రి. నేనేం చెప్పాను రమేష్? ఈ దెయ్యాలు ఎప్పుడూ రాత్రి అందరూ నిద్రపోయినప్పుడే కనిపిస్తాయని, పగటిపూట జనాల ముందు రావడానికి భయపడతారని చెప్పావు కదా, అది నిజమే. మాకెప్పుడు ఎవ్వరన్నా ఏమన్నా భయం లేదు. మేము రాత్రి పూటే కాదు, పగటి పూట కూడా భయపిస్తాం. అరే దెయ్యం, మరి నీకు నిజంగా అంత ధైర్యం ఉంటే రేపు పొద్దున్నే మా ఇంటికి రా. ఇప్పుడు వెళ్ళు. వెళతాను. గుర్తుంచుకోండి, ఈ ఒక్క రాత్రే మీకు ఆఖరి రాత్రి. రేపొద్దున్నే వచ్చి మిమ్మల్ని తినేస్తాను అని చెప్పి దెయ్యం వెళ్ళిపోతుంది. ఏంటి రమేష్, ఆ దెయ్యం కలా చెప్పి పంపించావు? రేపొద్దున్నే ఆ దెయ్యం వస్తే మన పరిస్థితి ఏంటో ఆలోచించావా? సావిత్రి, నువ్వు ప్రశాంతంగా పడుకో. అంతా నేను చూసుకుంటానులే. మరుసటి రోజు ఉదయాన్నే సావిత్రి రమేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మా, నాన్నెక్కడమ్మా? అదే నాన్న, నేను కూడా మీ నాన్న కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతలో రమేష్ అక్కడికి వస్తాడు. ఏంటి రమేష్, నాకేంటో భయంగా ఉంది. నువ్వెక్కడికి వెళ్ళేసొచ్చాం? సావిత్రి, దీంట్లో చికెన్, ఫిష్ ఇంకా చాలా సరుకులు అన్నీ ఉన్నాయి. వెళ్ళి నీ స్పెషాలిటీస్ అన్నీ వండేసాయి.
ఇప్పుడు వంతేంటి రమేష్? రాత్రి ఏం జరిగిందో గుర్తుంది కదా? సావిత్రి, నాకన్నీ గుర్తున్నాయి. మేము ముందు వెళ్ళి వంట చేయి, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. సావిత్రి చేసేదేమీ లేక వంటగదిలోకి వెళ్ళిపోతుంది. రమేష్ రమేష్ అన్ని వంటలు అయిపోయాయి రమేష్, వచ్చి టేస్ట్ చూడు. పిచ్చి సావిత్రి, ఈ వంటలన్నీ మనం తినడానికి కాదు, ఆ దెయ్యానికి. ఏంటి, దెయ్యం ఇవన్నీ తింటుందా? చూస్తూ ఉండు, ఆ దెయ్యం చేత ఇవన్నీ తినిపించి శబాష్ అనిపిస్తాను. పిల్లలు పిల్లలు, ఒక్క నిమిషం ఇలా రండి. ఏంటి నాన్న? అలా రమేష్ ఏం చేయాలో పిల్లలకి పూర్తిగా వివరిస్తాడు. పిల్లలు, ఆ దెయ్యం వచ్చే టైం అయింది. నేను చెప్పింది అర్థమైంది కదూ? నేను అమ్మ ఇక్కడే ఉంటాం, ఏం భయపడకండి, సరేనా? ఏ నమ్మకంతో ఇలా చేస్తున్నావు రమేష్? నాకైతే చాలా భయమేస్తుంది. పిల్లల్ని అలా వగరడం కరెక్టేనా? సావిత్రి, దెయ్యం కూడా ఒకప్పుడు మనిషే కదా. నువ్వు చూస్తూ ఉండు, ఆ దెయ్యాన్ని ఎలా మా పిల్లలు మారుస్తారో. ఇంతలో దెయ్యం రానే వచ్చింది. వెంటనే పిల్లలు ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళి, పిన్ని పిన్ని రండి, లోపలికి రండి. ఏంటి, నేను మీకు పిన్నీనా? నేను దెయ్యాన్ని. ఎక్కడ మీ అమ్మా నాన్న? మిమ్మల్ని అందరినీ ఇప్పుడు చంపేస్తాను. కానీ పిన్ని, మిమ్మల్ని చూస్తే మా పిన్నిలాగే ఉంది, అందుకే అలా పిలిచాం. మాతో పాటు లోపలికి రండి. అలా రాము గూపి ఇద్దరూ ఆ దెయ్యాన్ని లోపలికి తీసుకుని వెళతారు. ఆ గదంతా ఎన్నో వంటకాలతో నిండిపోయి ఉంటుంది. రండి పిన్ని, కూర్చోండి. ఇవన్నీ మా అమ్మే మీకోసం చేసింది. ఇవన్నీ నేను తినను, మనుషుల్ని మాత్రమే తింటాను. పిన్ని, ఒక్కసారి ఇవి తిని చూడండి, తర్వాత మీకే మా అమ్మ చేతి వంట రుచి అర్థమవుతుంది. అలా పిల్లలిద్దరూ దెయ్యాన్ని కూర్చోబెట్టి వడ్డిస్తూ ఉంటారు. అది చూసిన దెయ్యానికి మనసులో ఏదో బాధ కలుగుతూ ఉంటుంది. ఆ దెయ్యం ఆ వంటలన్నీ చాలా తృప్తిగా తింటుంది. తర్వాత ఆ దెయ్యం ఒక చోట నించుని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది పిన్ని? వంటలు కారంగా ఉన్నాయా? అందుకే ఏడుస్తున్నావా? నన్ను క్షమించండి పిల్లలు, నేను మిమ్మల్ని చంపాలని వస్తే మీరు నాకు కడుపు నిండా భోజనం పెట్టారు. నన్ను కూడా ఒక మనిషిలాగా చూసేవాళ్ళు ఎవ్వరూ లేరనుకున్నాను, కానీ మీరు నా కళ్ళు తెరిపించారు. పిన్ని, ఎవరైనా అంతే పిన్ని. మనం కోపం చూపిస్తే కోపమే చూపిస్తారు. అదే ప్రేమ చూపించి చూడండి, మళ్ళీ తిరిగి మీకు ప్రేమే చూపిస్తారు. చిన్న పిల్లగైనా ఎంత చక్కగా చెప్పారు. మీకు ఏం కావాలో చెప్పండి, అది నేను చేస్తాను. మాకేమీ వద్దు పిన్ని. నువ్వింక మీట ఎవ్వరిని ఇబ్బంది పెట్టనని చెప్పు, అందరితో ప్రేమగా ఉంటానని చెప్పు, అదే చాలు. ఆ మాటలకి దెయ్యం నవ్వుతూ వెళ్ళిపోతుంది.